హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనమైతే బాయ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. బాయ్ అంటే మా ఊరైతే కాదు, మా తాతోళ్ళ ఊరు. ఆ ఊరు పేరు వచ్చేసి రాస్పాలెం అన్నమాట. మా ఊరు నుంచి జస్ట్ ఒక 8 కిలోమీటర్స్ అలా ఉంటుందన్నమాట. నేనైతే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసుకుని అయితే మా తాతోళ్ళ ఊరికి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకైతే మనం డైరెక్ట్గా అయితే బాయ్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా అక్కడైతే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. మా తమ్ముడు వాళ్ళందరూ ఆల్రెడీ వెళ్ళిపోయినారు అనమాట ఈత కొట్టడానికి. ఇంకా నా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా నేను వెళ్ళంగానే ఇంకైతే స్టార్ట్ అయిపోతాం అక్కడికి. అదే కాకుండా అక్కడ బావి స్పెషాలిటీ ఏంటంటే వాటర్ అయితే చాలా హైట్ కి అయితే ఉన్నాయన్నమాట ప్రెసెంట్. అందుకాకుండా క్లైమేట్ అయితే వర్షం పడేలా ఉంది. చూద్దాం, వర్షం పడకుండా ఉంటే బాగున్ను. ఎలా ఉంటది అనేది చూడాలి. వెళ్ళే దారిలో వర్షం పడుతుందా లేదంటే ఎట్లా క్యాన్సిల్ అయిపోతుందా అని తెలియట్లేదు. మేమైతే స్టార్ట్ అయిపోతే వెళ్తున్నాము. ఇంకా బావి స్పెషాలిటీ ఏంటంటే చుట్టూ చెట్లు ఉంటాయన్నమాట, బాగుంటుంది. మీరైతే ఒకసారి చూడండి ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వ్లాగ్. ఇంకైతే మనం డైరెక్ట్ గా బావి దగ్గర అయితే కలుసుకుందాం. వర్షం అయితే పడింది. ఇంకా దాన్ని తప్పించుకొని అయితే బాయికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మేము. తొందరగా వచ్చేసారు. ఇప్పుడైతే బాయికి వెళ్తున్నాం మేము. అక్కడ వెళ్ళి చూడాలి ఏం జరుగుతుందో. ప్రస్తుతం అయితే వాన అయితే పడుతుంది. ఇప్పుడే తప్పించుకొని వచ్చాం వాన నుంచి. చూసారు వెనకాల మా తమ్ముళ్ళు వస్తున్నారు. ఇటు సైడ్ అసలైన బ్యాచ్ పోతుంది, డేంజర్ బ్యాచ్ అది. మేమైతే ప్రెసెంట్ అయితే వెళ్ళిపోతున్నాం. చూసారా, అందరూ అయితే వెళ్తున్నాము. మా సిస్టర్స్ ఇంకా మా బ్రదర్స్ అందరూ అయితే కలిసి అయితే వెళ్తున్నాము ఈత కొట్టడానికి. ఇంకా ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఆల్రెడీ అయితే వెళ్ళిపోయి అయితే అక్కడ ఈత అయితే కొడుతున్నారు అనమాట. చూడండి, మనకి పొలంలో ఆవులు కూడా కనబడుతున్నాయి. ఆవులు కావాలి, సారీ, బర్రెలు. చూసారా గైస్, బావి చుట్టూ చెట్లు కూడా ఉన్నాయన్నమాట. అదే ఈ బావి యొక్క స్పెషాలిటీ. ఈ బావిలో ఎవరెవరు ఈత కొట్టారు వాళ్ళైతే ఒకసారి కమెంట్ చేయండి. ఈ బావి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కూడా మీరైతే కమెంట్ చేయండి వీడియోలో. చూసారా గైస్, మా తమ్ముడు మా మామ అయితే దూకేస్తున్నారు. నేను రాకముందు వెళ్ళి దూకుతున్నారు. చూసారా ఎట్లా దూకుతున్నారు. రాజపాలెంలో ఉన్న మా తమ్ముళ్ళు అయితే డైలీ వెళ్తారంట బాయికి. వాళ్ళకైతే బాగా అలవాటు అయిపోయింది. బాయిని చూడంగానే ఉత్సాహం వచ్చేసి ఎగిరెగిరి అయితే దూకుతున్నారు. చూసారా, వాళ్ళిద్దరైతే ఇంకా ఎగిరెగిరి దొక్కుతున్నారు. వాళ్ళిద్దరైతే ఇప్పుడు నిలబడుతున్నారు, కనబడుతున్నారు కదా వాళ్ళైతే. ఇంకా విజువల్స్ చూడండి, ఆ బావి చుట్టూ గ్రీనరీ ఎట్లా ఉందో. చాలా అయితే బాగుంది. క్లైమేట్ కూడా వాన పడేలాగా ఉంది. ఆల్రెడీ వాన పడి అయితే ఆగింది అనమాట. ఈ గ్యాప్ లో మేము వచ్చి స్విమ్ చేద్దామని చెప్పి వచ్చేసాం అనమాట. చూడండి, వీళ్ళిద్దరు దూకుతారు ఇప్పుడు. దూకురా, 1 2 3 దూకు. నువ్వు రా, దూకురా ముగల్. ఇంకైతే ఫైనల్ గా నేను కూడా ఒక టై వేసి ఇంకైతే స్టార్ట్ అయిపోదాం అనేసి ఫిక్స్ అయ్యాము. ఫైనల్ గా నేనైతే దూకేస్తున్నాను. చూడండి, ఒక డై వేసేసి నేనైతే ఇంకొక 2 3 సార్లు దూకేసి అయితే వెళ్ళిపోయాము. క్లైమేట్ అయితే బాగాలేదు, మెరుపులు అయితే వస్తుంది. ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో థ్యాంక్ యూ గైస్, సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.